Here is the non-spoiler review of the film Double Smart తెలుగు మూవీ. ఇంకా ఈ మూవీ నాకు ఎలా ఉందని చెప్పేలోపు నాకైతే చాలా రివ్యూలు ఇవ్వలేదు సినిమాలు చూసినా కూడా, ఎందుకంటే హెల్త్ బాగాలేదు, వాయిస్ కూడా బాగాలేదు, అందుకు ఇవ్వలేదు. పురుషోత్తముడు, రాయన్ ఇలాంటి సినిమాలన్నీ చాలానే చూశాను నేను, కానీ రివ్యూలు పోయినా. రీసెంట్గా తుఫాన్ కూడా చూశాను, విజయ్ ఆంటోనీ గారిది. ఇంకా నేనైతే రివ్యూ ఇవ్వలేకపోయాను. ఒకవేళ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ డబుల్ స్మార్ట్ నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ ఓకే కింద అనిపించింది. హిట్ అని అయితే చెప్పొచ్చు, కానీ స్మార్ట్ శంకర్ రేంజ్లో లేదని అయితే మాత్రం చెప్పొచ్చు. అదైతే నాకు బ్లాక్ బస్టర్ కింద అయితే అనిపించిందండి. ఇంకా ఈ మూవీ అయితే సేమ్ అదే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, అది కూడా చాలా లేట్గా తీసుకొచ్చారు. ఫస్ట్ హాఫ్లో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్లో చాలా ఇంట్రెస్టింగ్గా మొదలెట్టారు. ఇంకా ఆ తర్వాత సంజయ్ దత్ గారి ఎంట్రీ ఇవన్నీ బాగా చూపించారు. ఇంకా తర్వాత ఏమో ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, నా తల్లిలాగే ఉన్నావు నువ్వు అని అంటాడు ప్రగతి గారు తెలుసు కదా యాక్టర్, ఆవిడని అంటారు అక్కడ. మళ్ళీ ఎమోషనల్గా అనిపిస్తుంది. స్టార్టింగ్లో 2 నిమిషాల పోర్షన్ కూడా బాగానే అనిపిస్తుంది, ఝాన్సీ గారిది కూడా పోర్షను. ఇంకా సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అండ్ ఎనర్జెటిక్ రామ్ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ అండ్ డ్యాన్సులు, ఈ 3 కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా రామ్ ఎనర్జీకి అయితే ఏ వంక పెట్టక్కర్లేదు, హీరోయిన్ కూడా బాగుంది. కానీ లవ్ ట్రాక్ అంత గొప్పగా లేదనిపించింది ఫస్ట్ హాఫ్లో, ఇది బిగ్గెస్ట్ నెగిటివ్. ఇది హీరోయిన్ క్యారెక్టర్ మరీ తీసిపరేసేది కాదు, మెయిన్ క్యారెక్టర్ కింద ఉంటుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ వరకు కొద్దిగా లవ్ ట్రాక్ బోరింగ్గా అనిపిస్తుంది. మధ్యలో మరీ ల్యాక్ చేసిన ఫీలింగ్ కలుగుద్ది. ఫస్ట్ హాఫ్ 1 hour 27 minutes రన్ టైము, ఈజీగా 20-30 నిమిషాలు ట్రిమ్ చేసేయచ్చు అనే ఫీలింగ్ కలుగుద్ది, అలాగుంటుంది. సెకండ్ హాఫ్ 1 గంట 10 నిమిషాలు ఎంత ఉంటుంది, అందులో కూడా ఒక 10-15 నిమిషాలు ట్రిమ్ చేయొచ్చు అని అనిపిస్తుంది. అదే నెగిటివ్. ఇంకా సంజయ్ గారు యాక్టింగ్ బాగానే చేశారు. ఇంకా బిగ్గెస్ట్ నెగిటివ్ వచ్చేసి మెమరీ ట్రాన్స్ఫర్ అని మళ్ళీ అదే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. స్మార్ట్ శంకర్ కొత్తగా ఉంటుంది, కానీ మళ్ళీ అదే కాన్సెప్ట్ తీసుకొస్తే సేమ్ కాన్సెప్ట్ తీసుకొచ్చినట్టు ఉంటుంది, అదొకటి బిగ్గెస్ట్ నెగిటివ్. కానీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాత్రం బాగానే ఉంది భయ్య. ఇంకా క్లైమాక్స్ ఫైట్ మాత్రం బాగుంది. స్మార్ట్ శంకర్లో క్లైమాక్స్లో కూడా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు, ఇక ఇందులో కూడా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతారు. క్లైమాక్స్ బీజిఎం ఇంకా చాలా బాగా కొట్టారు. ఇంకా క్లైమాక్స్లో అయితే శర్మ గారు కొన్ని రిపీట్ కొట్టినట్టు అనిపించింది, కానీ బాగానే ఉంది సినిమా. ఓవరాల్గా ఈ సినిమా 1 time వాచబుల్ అని చెప్పచ్చు. ఇంకా ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్, తల్లి సెంటిమెంట్ స్టార్టింగ్ 2 minutes బాగానే ఉంది, కానీ ఆ తర్వాత 3 minutes అంత గొప్పగా లేదు. ఇంకా ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సీన్ బాగుంది తల్లిది. అచ్చు నా తల్లిలాగే ఉన్నామని తల్లిని గుర్తు తెచ్చుకుంటాడు, ఆ సీన్ ఒకటి చాలా కంటతడి పెట్టించింది సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ సీన్ దగ్గర. ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే 1 time వాచబుల్, ఇక అంతేనండి. ఇంకా ఈ మూవీ నేను వచ్చేసి ఓవర్ రేటింగ్ 3.5 out of 5 అయితే ఇవ్వచ్చు. ఇంకా మీరు కనుక ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా కంటెంట్ చూడండి, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ మూవీ, మీరు కనుక చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయగలరు. ఇక అంతేనండి, ఈ రివ్యూ చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.